తల్లికి వందన పథకం కింద అందరికీ ఇవ్వబోతున్నాం. చాలా రోజులు కాదు. డిఎస్సి మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు కూడా జూన్లో భర్తీ చేస్తున్నాం. ఆల్రెడీ ఎగ్జామ్ కన్ఫర్మ్ అంతా అయిపోయింది. రైతు భరోసా కూడా త్వరలో ఇస్తున్నాం. ఫస్ట్ స్కీమ్ ఇవ్వచ్చు జూన్ జూలైలో. ఇన్ని కష్టపడి చంద్రబాబు నాయుడు ఈ వయసులో 70 సంవత్సరాల్లో చిన్న పిల్లోడ్లాగా కష్టపడుతుంటే రాజకీయ నాయకుడు చంద్రబాబు అయ్యలేదన్నాడు, అది ఇచ్చేది అన్నాడు. మీరు ఆలోచించండి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు పోతున్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతున్నాం. ఈ రాష్ట్రం మీరు ఇన్స్పైర్ రోడ్లకు బతి ఏముండే ఆ రోజు రోడ్లు ఈరోజు మొత్తం రాష్ట్రంలో సంక్రమణం 14 కల్లా ఈ రాష్ట్రంలో రోడ్లు మరమ్మతులు కావాలని పూర్తి చేశాం. పేదలకు అన్నా క్యాంటీన్ పెట్టాం. 3,000 నుంచి 4,000 1,000 రూపాయలు 5 ఏళ్ళు లేచారు. మేము ఏప్రిల్ నుంచి 4,000 పెన్షన్ పెంచాం. ఒక రోడ్డు ఇస్తున్నాం. మీరు ఆలోచించండి. ప్రజలు కూడా గమనించాలి. ఎందుకంటే ఎవరో మాటని చెప్పి స్వార్థ కోసం మాకు అది రాలేదు ఇది రాలేదు కాదు, వస్తుంది. చంద్రబాబు నాయుడు విజన్ ఎట్లుందంటే డెవలప్ చేసుకుంటూ ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆ రోజు ఒక డెవలప్ చేయలేదు. మీరు ఆలోచించండి. యాజ్లో ఇండస్ట్రీలు పెట్టలేదు. ఈరోజు డెవలప్ చేయకుండా మా పిల్లల పరిస్థితి ఏమండి? మా పిల్లల పరిస్థితి ఏమని చెప్పండి. ఈరోజు ఎంతో ఆశ పెట్టుకుని తల్లిదండ్రులు నా కొడుకు ఇంజనీర్ కావాలా, టీచర్ కావాలా, అది కావాలా, ఇది కావాలి ఎంతో ఆశ పెట్టుకుని చదువుకుంటే వాళ్ళకి ఇంతవరకు ఒక జాబ్ రాకుంటే వాళ్ళ పరిస్థితి ఏమి? మీరు ఆలోచించండి. రాబోయే రోజుల్లో చంద్రబాబు విజన్, చంద్రబాబు అంటే ఒక సంపద. ఆయన సంపదలో ఆయన పేర్లే వచ్చేది. విజన్ అంటే ఆయన విజన్ 2020 అంటుంటారు. అప్పుడు చంద్రబాబు నాయుడు విజన్ అప్పుడు కాదు, 97-96లో విజన్ 20 మేము విజన్ 20. ఇప్పుడు చూడండి, మీరు చూడండి అప్పటికిప్పుడు ఎన్ని మారినాయి. మా కోర్టుల కేసు ఏముందో సెల్లో చూసుకోవచ్చు. ఏమైంది ప్రతి ఒక్కటి భూమి చూసుకోవచ్చు. మీకు 50 పేరుతో చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా ఉన్నాయి. మీరు ఆలోచించండి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు అంత మంచి దొరకడం మాకు చాలా అదృష్టవంతులు. మేము అదృష్టవంతులు. ఎందుకంటే ఒక విజన్లో పోయే మనిషి అతను. ఎవరినో ఒకరు ఎక్కడకుండా ఒక తప్పు నోరు ఆయన ఎట్లా ఉండదు మీరు ఆలోచించండి. ఒక స్వచ్ఛందంగా ఈరోజు ఈ వయసులో 70 సంవత్సరంలో ఎక్కడ పొరపాటు మాట్లాడకుండా ఈరోజు ఏం మాట్లాడారు? ఆ రోజు మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడారు, బయట ఏం మాట్లాడారు? మీ అందరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలు కొంతమంది మహిళలు తలెత్తు కూడా చేశారు. మీరు చేసిన నోరు జారడం వల్ల, అసెంబ్లీలో మాట్లాడేది వల్ల చాలా మంది మహిళలు ఎక్కడ తిరగాలి ఈ రాష్ట్రంలో? ఆవిడ అంబటి రామరావు కానీ, రోజా కానీ చాలా మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు నోరు జారి అద్దు లేకుండా మాట్లాడారు. మీరు ఏమొచ్చారు మాట్లాడారు. ఈరోజు ఒక నీతివంగా వాడు మన కేసు పెట్టారు కదా, నవీన కిరణ్, టీడీపీ కార్యకర్త. అది టీడీపీ కార్యకర్త. మనది నవ్వచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతుంటే నోరు చేస్తుంటే ఎక్కిరలు నవ్వుతున్నాడు. ఈరోజు టీడీపీ కార్యకర్త కిరణ్ జగన్మోహన్ రెడ్డి భార్యకు ఒక అసభ్యత మాట్లాడితే ఇమ్మీడియట్లీ సోషల్ మీడియాలో ఇమ్మీడియట్లీ భారతికి మీద అది ఇమ్మీడియట్లీ వాడిని సస్పెండ్ చేస్తూ పార్టీని కేసు చేసి లోపలేయండి అని చెప్పిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు. మీరు ఆలోచి ఊగా మాట్లాడదు కాదు. వైసీపీ నాయకులు వస్తుంది మాది వస్తుంది ఏమొస్తుంది? 5 ఏళ్ళు ఎంత నరకం అనుభవం చేశారు. మీ భయబంధులు చేశారు, కబ్జాలు చేశారు, ఆస్తులు కాపాడుకు ఎంత భయపడ్డారు. ఈరోజు స్వచ్ఛందంగా నీతిరహితంగా చెప్తున్నాం మేము. ఎవరు దాదాగా పడొద్దండి. ఎవరు ఆస్తులకు ఎవరు అడ్డం కారు. ఇసుక విధానాన్ని ఎంత దోసుకుతున్నారు వీళ్ళు. ఈరోజు మేము పబ్లిక్గా చెప్తున్నాం. ఎవరు న్యాయపరిచేద్దండి. ఎవరు చెప్తున్నారు? చంద్రబాబు సీఎం గారే చెప్తున్నారు. రైతుల గురించి ట్రాక్టర్లో తను ఒరిగిపోతుందని చెప్పారు. ఒక విధానాన్ని తెస్తున్నారు. 5 ఏళ్ళు ఇసుక దగ్గర తెచ్చి ఎన్నెన్నో 20,000 30,000 దోచుకుంటున్నారు. బిల్డింగ్ కార్మికులు ఎంత అవస్థపడ్డారు. పర రాష్ట్రంగా వెళ్ళిపోయారు. మన రాష్ట్ర బిల్డింగ్ కార్మికులు బెంగళూరు వలస వెళ్ళారు. ఈరోజు ఇంత తిరుపతిలో అంత పెద్ద పెద్ద బిల్డింగ్ ఉంటే ఆ రోజు ఇసుక విధానాన్ని తెచ్చిన ఘనత ఈ పుణ్యాత్ముంది. ఆ రోజు మద్య నిషేధాన్ని రేటు పెంచి దాన్ని మద్య నిషేధం చేస్తారని చెప్పి
ఎక్కడ పోయింది మాట, ఎక్కడ పోయింది చెప్పు? 5 ఏళ్ళు మద్య నిషేధాన్ని దోసుకు తినే ఎన్ని కోళ్ళు తిన్నాడు అర్థం కాదు. ఈ డబ్బు మద్య నిషేధ డబ్బులన్నీ వేరే దేశకి పంపించిన ఘనత వీటిని ఉంది. ఎక్కడైనా ఒక సిస్టమ్ ప్రకారం చేశారా? ఆ రోజు లేదు. ఈ విధానాన్ని ప్రజలు ఆలోచన చేయాలా, నాయకులు ఆలోచన చేయాలా. ఎందుకంటే ఇట్లా ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి రావడం, పుణ్యాత్మ వెంకటేశ్వర స్వామి దర్శనంలో పోయి పైనుంచి కింద పడి మా కోసం ఈ రాష్ట్రం విభజన అయితే ఆ రోజు కమెంట్ రాష్ట్రంలో ఆయన పడింది. 40 అడుగులు పైన పోయి కింద పడి బతికినాడంటే ఈరోజు నాకు తిరుపతి వెంకటేశ్వర ఆశీర్వాదంతో ఆయన బతికినాడు. ఈరోజు ఆయన దేవుడు సంబంధం. ఎందుకంటే ఇంత నీట్గా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారిని పిలిపించి ఆ రోజు మూడు రాజధాని అన్నావు. ఎక్కడ పోయిందా 3 రాజధాని? దేవుడే మమ్మల్ని నిలబెట్టి ఆ రోజు ఒక జాఫర్ శాసన మండలిలో షరీఫ్ ఈ రోజు ఆయన చేసిన ఘనత, అమరావతి మహిళల ఘనత ఈరోజు ఒక అద్భుతం అమరావతి అయిపోతే అవకాశం ఉంది మాది. ఎందుకంటే ఈరోజు చీఫ్ ఏంటంటే ఆయన ఒక చరిత్ర, ఒక సంస్థ పనిచేసి ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ లాగా మా రాజధానిని త్వరలో చేయబోతున్నారు. ప్రజల్లో ఆలోచించి గమనించాలి. త్వరలో ఆయన ఇచ్చిన హామీలను ఇస్తాం, దానిలో డౌటే లేదు. ఆర్థికంగా అప్పు చేసి ఈ రాష్ట్రం దోసుకు తినే పరిస్థితి కాదు. సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇది కూర్చొని అది లేదా ఇది లేదు కాదు. అది ఇది ఇచ్చు కావచ్చు. జగన్ లాగా అన్ని మొత్తం అమ్మేశాడు, అన్ని తగ్గడ పెట్టాడు. ఈ రాష్ట్రంలో మొత్తం బ్యాంకుల అప్పులు దాచాడు. పార్కు బిల్డింగ్లు అన్ని బ్యాంకులు పెట్టేశాడు. అతను ఏం చేసింది ఏం చెప్పండి? ఈరోజు ఏమని చేశాడా? ఒక రోడ్డు వేయలేకపోయినాడు అతను. ఈరోజు మానవత్వం ఉన్నవాడు ఆలోచన చేయండి, మానవత్వ ప్రజలు ఆలోచన చేయండి. ఈరోజు మన సంపద సృష్టించాలి. సంపద సృష్టించి ఖర్చు చేస్తే బాగుంటుంది. మేము అప్పు చేసి ఖర్చు చేసి మా పరిస్థితి ఏముంటుంది చెప్పండి? సంపద సృష్టించి సంపద ఖర్చు చేస్తే అది 10 కాలాలు మాత్రం బాగుంటుంది. ఈడు వాడు తెస్తాడు, ముఖం తెస్తాడు, 200 5,000 10,000 అయి కొడతారంటే ఎన్ని రోజులు వస్తుంది? అది సేమ్ ఈ రాష్ట్రం కూడా అదే పద్ధతి. అప్పుడు కొంతమంది అప్పు ఇచ్చే ఉంటే చాలు 5,000 ఖర్చు చేస్తారు, 10,000 అప్పు ఇస్తే. అట్లా మాని కూడా ఉన్నారు. మాకు తెలుసు. వాడు అప్పు ఇచ్చేయాలంటే అప్పు ఇచ్చినప్పుడు 2,000 అయి కొడతాడు, 2-3 అయి కొడతాడు. 1% అవి అప్పిస్తాడు, రేపు తిరిగేయాలి కదా. అదే ప్రకారం రాష్ట్రం అయితే మన ఇంటి సంతానం అయితే ఈ రాష్ట్రం కోసం కష్టపడే చంద్రబాబు నాయుడు గారు, మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తున్నారు. ఆయన తండ్రి తనయుడుగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. ఎంత హేళంగా చేశారు ఆ రోజు నారా లోకేష్ గారిని. ఈ రోజు ఎడ్యుకేషన్ చూశారు. కార్పొరేట్ స్కూల్ లాగా మన ప్రభుత్వ స్కూల్ కూడా మార్చిచ్చారు. కస్తూర్బాయి 986 మార్కులు ఇంటర్మీడియట్లో మన ఊరు పాపే మీరు చూశారు. కార్పొరేట్ స్కూల్లో రారు అంత మార్కులు. కార్పొరేట్ స్కూల్గా ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు కూడా మార్కు తెచ్చాయంటే ఒక విజన్ అంటే నడుస్తుంది అంతే. ఈరోజు ఎక్కడ ఏమన్నా పీపర్ లీగ్ కానీ ఇంకోటి కానీ ఎక్కడ గెలవడం లేదు. లోకేష్ బాబు ఆయన మీరు ఆలోచించండి. పిల్లలు అప్పటికి ఇప్పటికి ఎంత మార్కులు మీరు చూసారు? ఎప్పుడు చూడలేదు మేము ఇంత గ్రాండ్గా 10th లో కానీ. ఎందుకంటే పేద పిల్లలు ప్రభుత్వ స్కూల్లో కూడా చదువుకున్న వాళ్ళకి అంత ఐడియా వచ్చిందంటే లెక్కేసుకో. అంతా మనలో మాణిక్యం అంటారు కదా. ఈరోజు సిస్టమ్ పెడితే మన పిల్లలు కూడా ముందుకు పోతారు. రాబో రోజులు ఎట్లా జరిగితే ప్రజలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చి 20 ఏళ్ళు వెనకపోయింది మా రాష్ట్రం. మన 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడుకి అధికారం ఇచ్చింటే ఈ రాష్ట్రం ఇంకా ఎందుకు ఎదుకపోయేది? తప్పు చేశాం, మళ్ళీ తప్పు చేయొద్దంటే ప్రజలు ఇప్పుడు యావదో జగన్మోహన్ రెడ్డి ఎట్టో జైలు పాలు, జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రశ్న ఉండదు. ఏమో 2-3 వాళ్ళ నాయన కోసం వాళ్ళ నాయన 2-3 స్కీమ్ మంచి స్కీమ్ చేశారు, కాదనిలే మేము ఒప్పుకుంటాం. ఆ స్కీమ్ కోసం చంద్రబాబు రాజశేఖర్ లాగా తనను కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా బాగా చేస్తాడని ప్రజలు ఈ రాష్ట్రాన్ని ఒకసారి అవకాశం ఇచ్చారు, రెండోసారి ఇచ్చే అవకాశం లేదు. ప్రజలను గమనించాలి. ఎక్కడ గలాట్ లేకుండా స్వచ్ఛందంగా బతుకుతున్న ప్రజలు, ఎక్కడ ఎవడైతే వదిలిపేసే పరిస్థితి లేదు.
డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాం మేము, ఎవరు వదలదండి, ఎవరైనా తెచ్చి లోపలేయండి, తప్పు చేసి తెచ్చి లోపలేయండి. ఈరోజు ఇట్లా రాజకీయం ఎక్కడ దొరకదో. మాకు స్వేచ్ఛగా పేద ప్రజలకు మాకేం కావాలా? స్వచ్ఛత కావాలా, భయం పోవాలా, మా ఆస్తి కాపాడుకోవాలా. ఈరోజు రీసర్వే పెట్టి ఎంత గందరగోళం చేస్తారు ఈ రాష్ట్రాన్ని. పట్టా భూములు ఇనాం భూములు పడినవి, ప్రతి ఎకరాకి 20% తక్కువ వచ్చింది. ఎంతో అది అయోమయంగా ఉంది ఇప్పుడు. అట్లే ఆడ చంద్రబాబు అంటే ఒక విజన్ ఉంటుంది, ఆయన నీట్గా పోతాడు, ఆయనకి పని చేసామంటే అంత ఇంట్రెస్ట్. మేము రాబోయే రోజుల్లో మేము కూడా చంద్రబాబు లాగా కష్టపడి రాష్ట్రానికి ఒక వెలుగు ఉంటే అందరూ ఇట్లా చేస్తే రాష్ట్రం ముందు పోతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి, ఆదోని నియోజక ప్రజలకి నమస్కారం. నా పేరు పెద్ద హరివరం దేవేంద్రప్ప, యువ కార్పొరేషన్ చైర్మన్. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, ఆదోని ప్రజలకి అందరికీ నమస్కారము. నిన్న పేపర్లో, సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసి ఓర్వలేక ఆయనకి రోజు యావదో ఒక అవినీతి చేయదు అలవాటు. అతనికి 5 ఏళ్ళు ప్రతి స్కామ్ చేసి అలవాటు పడినాడు. తెలుగుదేశంలో కూడా యావదో మంచి చేసుకుంటే ఇది కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇస్తున్నారు మన వాళ్ళు. ఈ రాష్ట్రంలో 175 నియోజకంలో ప్రతి నియోజకంలో 75 సెంటర్లు పెట్టి కుట్టు మిషన్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. మహిళలు చైతన్యం కావాలా, మహిళలు ఆర్థికంగా డెవలప్ కావాలని ఈ రాష్ట్రంలో కుట్టు మిషన్ పథకం ట్యాకింగ్ అది అని మన జగన్మోహన్ రెడ్డి పేపర్లో, ఆయన సొంత పేపర్లో ఈ స్కామ్ పెద్ద స్కామ్ అని ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి, మీరు ఇప్పటి వరకు ఎన్ని స్కాములు చేశారో మీకు తెలుసు. ఈరోజు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. మీ ప్రభుత్వంలో ఒక్కొక్క మినిస్టర్, ఒక ఎమ్మెల్యే అందరూ బయటపడి ఈరోజు రాజ్యసభకు రాజీనామా ఇస్తున్నారు. ఎక్కడ పదవికి రాజీనామా ఇచ్చి నాకు కాళ్ళు నొప్పి అయింది, బాత్రూంలో పడ్డాను, నాకు హార్ట్ అటాక్ అని ఫారిన్ పోతున్నారు. ఇవన్నీ గమనించి మీరు దేశ అవినీతి దండిగా ఉంది. ఈరోజు తెలుగుదేశం అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. పుణ్యాత్ముడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టుకుంటే బీసీల పరిస్థితి ఏమో మాకు తెలియదు. ఎందుకంటే ఆ రోజు ఒక బీసీలు ఎంతమంది ఉన్నా ఈ రాష్ట్రంలో 80% బీసీలు ఉన్నా స్వతంత్ర హక్కు ఉండేది కాదు. పుణ్యాత్ముడు దేవుడు ఒక శ్రీరాములుగా వచ్చి, శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చి మాకు బీసీ తెలుగుదేశం పార్టీ స్థాపించి బీసీలను చైతన్యపరిచిన నాయకుడు ఒక ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు ఆర్థికంగా అదే వేవల్లో చంద్రబాబు కూడా బీసీల పక్షపాతి, బీసీలు ఏదో ఒక రకంగా ఆర్థికంగా డెవలప్ కావాలి, ఒక ఇండస్ట్రియల్ గా ఒక స్వతంత్రం నిలబడాలని చేతి ఆయన కాళ్ళ మీద నిలబడాలని ఎన్నో తపన పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ అంటేనే బీసీలు అంటేనే టీడీపీ. ఇప్పుడు పరిస్థితుల్లో వాళ్ళకి ఏమో ఒక పార్టీలో సొంత స్వచ్ఛందంగా ఏ ప్రభుత్వం వచ్చినా భయం మూడదు, ఆయన నిలబడాలని ఆయన కష్టపడుతున్నాడు. ఇది ఓరలేక మన జగన్మోహన్ రెడ్డి అందరూ ఆయనకి ఒక స్కామ్ కనబడుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బంది ఉన్నా పేదలకి అన్నా క్యాంటీన్ పెట్టి 3 పూట్ల పేదల కడుపు నిండిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆ రోజు ఏం చేశారు? అదే అన్న క్యాంటీన్ తీసి ఎక్కడ పెట్టారు? మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు కుట్టు మిషన్లో పంపిణీలో కుంభకోణం జరిగిందంటూ సాక్షి పత్రికల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నావు. ఆ తప్పుడు ప్రచారం పట్టుకొని వైసీపీ నాయకులు రోడ్డెక్కుతున్నారు. పాపం పెద్ద ఇంక కుట్టు మిషన్లే పంచలేదు మేము, వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. అది ఒక బోగస్, అది ఒక అవినీతి అని ఇప్పుడే రోడ్డు మీద ఎక్కుతున్నారు. మహిళలకు ఆర్థికంగా ఉన్నత స్థాయిలో చేర్చాలంటే ఉన్న స్థాయితో కుట్టు మిషన్లు పంపిణీతో పాటు టైలరింగ్ నిష్పత్తంగా ఉచిత శిక్షణ కూడా అందజేయాలని చంద్రబాబు నిర్ణయించారు.
రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పరుగులు తీస్తుంటే జగన్ అనుకో కళ్ళలో నిప్పులు పోసుకుపడుతుంది. మహిళలకు మంచి చేయడాన్ని జగన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు పాపం. మహిళలంతా సీఎం చంద్రబాబుకు టీడీపీకి అండంగా ఉంటే మహిళలు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది, మహిళలు ఎంతో ఆశపడి మహిళలు అమరావతి మహిళలే కానీ ఈరోజు మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర రాజధాని నిలబెట్టిన ఘనత మహిళలకు దక్కింది. రాష్ట్రంలో మీరు చూశారు ఎంత ధర్నా చేశారు, జగన్మోహన్ ఎంత అరాచక పెట్టారు. వాళ్ళు ఏమేమో అన్నాడు, నోటికి వచ్చినట్టు వాడేసుకున్నారు. ఈరోజు రాజధాని అదే నరేంద్ర మోడీ గారు వచ్చి పునర్నిర్మాణానికి 50,000 కోట్లు వస్తుంటే జగన్మోహన్ ఏం చేస్తున్నాడు? 3 ముక్కలాంటి 3 రాజధానులు అని చెప్పి ఈ రాష్ట్రాన్ని ఇక్కడ తెలియకూడదు, అక్కడ తెలియదు 3 రాజకీయాల్లో 3 ముక్కలట ఆడి ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్న వ్యక్తి జగన్మోహన్. అందరి ప్రజలకు తెలుసు. జగన్మోహన్ ఎట్లా తయారవుతుందంటే నాకు భవిష్యత్తు ఉండదు, యాదో అప్రచారం జరగల్లా అని పెడుతుండదు. అమ్మ పెట్టుదు అడుగుతున్న వద్దు అన్నట్లు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అమ్మ పెట్టకపోతే వద్దు పెట్టద్దు అంటాడు, అడుగు తినొద్దు అంటాడు. జగన్ మంచి చేయడమే సీఎం చంద్రబాబుకి కోపము. 5 ఏళ్ల పాలనలో మహిళలకి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, యువతకు ఇలా అన్ని వర్గాల వారిని జగన్ మోసగించాడు. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పాలన, జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకి చేసింది ఏం లేవు. మేము ఈ 11 నెలలు ఏం అభివృద్ధి చెప్తాం బీసీకి ఇప్పుడు చెప్తాను నేను. మీరు ఎక్కడ వచ్చినా మేము రెడీ ఉన్నాం. పేపర్ తీసుకొని ఈరోజు పర్ఫెక్ట్గా పేపర్లు తీసుకొని ఒక ఆన్లైన్లో పేపర్ తీసుకొని రెడీ ఉన్నాం. స్వయం ఉపాధి పథకాలు నిలిపేసి కార్పొరేషన్ నిర్వహణ చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ సప్లాన్ నిధులను పక్కదారి పెట్టించి బడుగు బలహీన వర్గాలు తీవ్ర అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సీఎం చంద్రబాబు నాయుడు అధికారం రాగానే బడుగులు బలహీన వర్గాలకు ప్రజలకు పెద్ద వేట వేశారు. ప్రతి బీసీ కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా మహిళల కుటుంబను ఉచితంగా అందజేసి వారికి ట్రైనింగ్తో శిక్షణ కూడా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ నిర్ణయించే లోపలైతే అవినీతి స్కామ్ అంటున్నాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. 170 నియోజకవర్గంలో ప్రస్తుతం 745 కుట్టు మిషన్ కేంద్రాలు నిర్ణయించారు. 170 నియోజకవర్గంలో ప్రస్తుతం 745 కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ఆల్రెడీ శిక్షణ పొందుతున్న మహిళలు. వాళ్ళకి ఏం చేసి ఇటువంటి మానసిక రోగిని రాజకీయాల్లో తాను ఎప్పుడు చూడలేదు. మహిళలు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు మా ప్రభుత్వం మంచి చేస్తుంటే జగన్ ఊరలేకపోతున్నాడు. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు స్కాములు చేసిన జగన్ రెడ్డికి అన్ని స్కాములుగా కనిపిస్తున్నాయి. వచ్చాయి 175 కేంద్రాల్లో నియోజకవర్గంలో 745 కేంద్రాలు ఇంకా కుట్టు మిషన్ డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ఇంకా ట్రైనింగ్ ఇస్తున్నారు అంతే. ట్రైనింగ్ ఇచ్చిన లోపల స్కామ్ అన్నాడు. ఇది ఎట్లా నాకు అర్థం కాదు. ఆర్థిక నేరాల్లో బ్రాండ్ అంబాసిడర్ జగన్. ఆయన ఎప్పటికీ ఆర్థికంగా వాళ్ళ ఆయన సీఎం ఉన్నప్పుడే ఎన్ని ఈడీ కేసులు ఎన్ని ఉన్నావి, ఎన్ని కోట్లు అవినీతి చేసావు అంత ప్రజలకు తెలుసు. మేము కోర్సు తిరుగుతున్నాం ఇంకా ఇప్పటి వరకు కూడా. అది మీరు అదే ప్రకారం అనుకుంటే ఎట్లా? జగన్ మీద ఇప్పటికే 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 9 ఈడీ కేసులు ఉన్నాయి, 43,000 కోట్ల అక్రమాస్తులు జగన్ పోగేశారని దర్యాప్తు సంస్థలే చెప్తున్నాయి. గూగుల్లో కూడా ఖైదీ నంబర్ 6093 కొడితే జగన్ గురించి మొత్తం బయటపడుతుంది. ఒక జడ్జే చెప్పాడు. ఓ జడ్జు జగన్ గురించి మీరు తెలుసుకోవాలంటే గూగుల్లో 6093 కొట్టండి, ఆయన మొత్తం ఇష్టం ఏం చేశాడు అవన్నీ తెలుస్తుంది. ఇప్పుడు మనవాళ్ళు కూడా జయంతి, బీసీల జయంతులు కూడా కనకదాస్ జయంతులు చేస్తున్నాం, వాల్మీకి జయంతులు చేస్తున్నాం. మొన్న కూడా స్వయం వడ్డే ఓపెన్ జయంతి కూడా చేశాం. ఇప్పుడు ನೀವು కూడా ఆలోచించి ఈ 11 నెలల్లో మీరు ఏం చేశారు ప్రజలకు చెప్తాను నేను.
జగన్ అవినీతి పరుడు అని సిబిఐ ఈడీలే కాదు, స్వయంగా ఆయన చెల్లి శమిల కూడా ఇదే మాట చెప్పింది. ఓబులాపురం మహిళ కేసులో గాలి పాప పండింది. ఏ రోజు ఒకరోజు నీ పాప కూడా పండుతుంది. సార్ దగ్గరలో వచ్చింది. అది కూడా మేమేం చేసేది ఏం లేదు. రాజకీయ దురుచిత మాకు లేదు. నువ్వు చేసిన కర్మం నువ్వు అనుభవించాలి. నువ్వు చేసిన కర్మం నువ్వు అనుభవించిందే. గాలి రెడ్డి బెంగళూరుకి టిఫాన్కి భోజనంకి ఢిల్లీకి పోతుంది. అట్లా ప్రచారం చేసిన గాలి ఈరోజు 7 సంవత్సరం మరి శిక్ష పడింది. ఎవరు చేసిన కర్మ కంపల్సరం అనుభవం చేశారా? రేపో మాపో జగన్ పాప కూడా పండడం ఖాయం. మళ్ళీ ఒచ్చులు పెట్టుకోవడం తథ్యం. అవినీతి ఊపిలో కూరుకుపోయిన ఈ గురువిన గింజ నాయకుడు రాజకీయ పరిస్థితులపై అవినీతి బురద చల్లుతూ రాక్షసనం పొందుతున్నాడు. జగన్ పెంచి పోషిస్తున్న విషపత్రిక సాక్షిలో రాజకీయ పరిస్థితులపై తప్పుడు రాతలు రాస్తున్నాడు. పచ్చకామలకి వాడికి లోకమెంత పచ్చగా ఉన్నట్లు స్కాములు కూడా చేసిన జగన్ రెడ్డికి అన్ని స్కాములుగా కనిపిస్తున్నాయి. ప్రపంచంగా 2024-25 బడ్జెట్లో ఏపీ చరిత్రలో బీసీకి అత్యధిక నిధులు కేటాయించాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 39,000 కోట్ల బడ్జెట్ నిధులు కేటాయించాం. బీసీఏ బిడి గ్రూపులకు వివిధ రకాల కింద బీసీ కార్పొరేషన్లకు 17,319 కోట్ల 46 లక్షలు కేటాయించాం. 2024-25లో స్వయం ఉపాధి పథకాల అమలు కొరకు 2,896 కోట్లు కేటాయించాం. బీసీఏ 276 కోట్లు, బీసీబీ 243 కోట్లు, బీసీడీ 284 కోట్లు, బీసీఈ 92 కోట్ల 72 లక్షలు, మొత్తం 896 కోట్లు. ఈ సంవత్సరం 11 నెలలే బీసీలకి ఏ నుంచి డి వరకు బీసీలకి స్వయం ఉపాధి కల్పించాలని చంద్రబాబు ఆతురతతో 896 కోట్లు కేటాయించాం. 2025-26 బడ్జెట్లో బీసీలకి చరిత్రలో ఏనో విధంగా 47 కోట్లు కేటాయించాం. 48 కోట్లు కేటాయించాం. అందులో బీసీ కార్పొరేషన్కు 23,250 కోట్ల 79 లక్షలు మంజూరు చేశాం. 2025-26 బడ్జెట్లో సాధించిన విజయాలు చెప్పుకుంటూ వస్తే స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. బీసీల మనోభావాలను గుర్తిస్తూ ఓబడిన వంటి మహనీయులు జయంతులు అధికంగా నిర్వహించాం. చట్టసభలో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటుకు అడుగులు వేయడమైంది. ఆ రోజు మేము బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేశామని చెప్పాను. ఈ రోజు కూడా దాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా చేయడం జరిగింది. నామినేట్ పోస్టుల్లో బీసీలకి 34% రిజర్వేషన్ కల్పించడాన్ని చర్యలు తీసుకోవడం అనేది. బీసీలకి నామినేట్ పోస్టులో 34% ఖచ్చితంగా ఇవ్వాలని నిర్ణయించాం. స్థానిక సంస్థలు కూడా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడానికి చర్యలు తీసుకోబోయేది. గత ప్రభుత్వం ఈ విషయంలో వైఫల్యం తెచ్చి 34% రిజర్వేషన్ను కాపాడలేకపోయింది. గత ప్రభుత్వంలో బీసీలకే అన్యాయం జరిగింది. స్థానిక సంస్థలు అందుకు తెలుసుకున్నది. సివిల్ సర్వీస్ కోచింగ్ కొరకు విజయవాడలో గొల్లపూడిలో ప్రత్యేక బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి 100 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ కల్పిస్తున్నాం. నేను కూడా పోయా. ఆ రోజు దీనికి స్టార్ట్ చేశారు. విజయవాడలో బీసీ భవన్ గొల్లపూడి మా ఆఫీసులోనే పైన వేసి పెట్టి ఆ పిల్లకి ఎట్లా ఉందో అంత 100 మంది సివిల్ సర్వీస్ చేసే పిల్లలకి సర్వీస్ ఇది కోచింగ్ కూడా ఇస్తున్నాం. కొరకు 26 జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 5,720 మందికి జిల్లాకు 220 చొప్పున ఉచిత శిక్షణ అందించాం. మెగా డిఎస్ 16,347 పోస్టుల్లో ప్రతి జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా
5,720 మందికి ప్రతి జిల్లాకు 220 మంది చొప్పున ఉచిత శిక్షణ ఇస్తున్నాం. ఎందుకంటే మన బీచ్లు ఎక్కువ శాతం పాస్ కావాలని. ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు ఇది, ఎప్పుడు చేయలేదు. 2 నెలలు, నెలకు 15,000 ఖర్చు పెట్టి 2 నెలలు బీసీలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి 2 నెలల పాటు 1,500 స్టైఫండ్, 1,000 రూపాయల స్టడీ మెటీరియల్ కొనుగోలుకు శిక్షణ కాలంలో ఒకసారి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ద్వారా ఉచిత డిఎస్సి శిక్షణ ప్రారంభించాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో మేము 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చాలా మంది విదేశీ విద్యకి 20 లక్షలు 30 లక్షల వరకు ఇచ్చిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వంది. 5 ఏళ్ళు 19 నుంచి 24 వరకు విదేశీ విద్యను ఎత్తేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. విద్యార్థికి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఆర్థిక సాయం చేయబోతున్నాం. బీసీ హాస్టల్కు బీసీ విద్యార్థులకు విద్యకు ప్రాధాన్యం. 104 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఎస్ఆర్ శంకర్ రిపోర్ట్స్ సెంటర్ ఏర్పాటు చేసి డిజిటల్ కంటెంట్ ద్వారా బీసీ విద్యార్థులకు సబ్జెక్టులో అవగాహన పెంపొందడమే కాక వారి వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదం చేస్తున్నాం. గత ప్రభుత్వం చెల్లించకుండా మిగిల్చిన డైట్ ఛార్జీలను 76.35 లక్షలు 76,38 మా ప్రభుత్వం చెల్లించింది. వసతి గృహంలో FRS అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టాం. వసతి గృహాల్లో భవనాల మరమ్మతులకు 13,10 మంజూరు చేశాం. గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఎక్కడ హాస్టల్లో రిపేరింగ్ పోయలేదు. బాత్రూమ్ బీచింగ్ పొడుగు లేదు, ఇది కూడా ఇవ్వలేదు. ఈరోజు ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి హాస్టల్కి రిపేర్ కింద 50,000, 2 లక్షలు 3 లక్షలు ఇమీడియట్లీ ఖర్చు పెట్టాం. అది 13,10 ఖర్చు చేశాం. DMF, CSR మరియు ఇతర వనరుల ద్వారా దాదాపు 20 కోట్ల పైగా జిల్లా కలెక్టర్ ద్వారా సమీకరించి వసతి గృహంలో మరమ్మతులు విద్యార్థులకు కావాల్సిన సౌకర్యం కల్పించాం. ఈ 11 నెలల 14-19 మధ్య మా ప్రభుత్వం 13 జిల్లా కేంద్రాల్లో ఒక్కొక్క 13 కేంద్రంలో ఒక్కొక్కటికి 5 కోట్ల అంచనా వ్యయంతో 13 బీసీ భవనాల నిర్మాణం చేయడానికి ఉత్తర్వులు జారీ చేశాం. గతంలో 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 13 జిల్లా కేంద్రంలో ఒక్కొక్కటికి 5 కోట్లు అంచనా వ్యయంతో 13 బీసీ భవనాలతో నిర్మాణం చేయడానికి ఉత్తర్వులు జారీ చేశాం. అందులో 5 భవనాలు చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ఏలూరు, శ్రీకాకుళం గ్రౌండింగ్ చేయబడ్డాయి. 19-24 మధ్య కాలంలో వీటి నిర్మాణం పూర్తి కాలేదు. అసంపూర్తి దశలో మిగిలిపోయినవి. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక నిలిచిపోయిన బీసీ భవనాలను పూర్తి చేయడానికి 10,12,00,000 శాంక్షన్ చేయడమైనది. చిత్తూరు, శ్రీకాకుళం భవనాలు పేద పిల్ల హాస్టల్కి కరెక్ట్ ఉండల్లా. ఇది మన తట్ట లేకుండా చెమ్ము లేకుండా సామాగ్రికి బ్లడ్ షీట్ లేవని చాలా హాస్టల్ కంప్లీట్ వచ్చాడు. దాన్ని 24 మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక 18 హాస్టల్కి 18 కోట్లు కేటాయించడం జరిగింది. వసతి గృహంలో పిల్లలు చదువుకునేందుకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా 642 వసతి గృహాలు నిరంతర విద్యుత్ సరఫరా కొరకు గ్రామంలో ఇన్వర్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి 642 వసతి గృహంలో కరెంటు పోయినాక ఇబ్బంది పిల్లలు కానీ ఇన్వర్టర్ బిగించడం జరిగింది. 2014-19 కాలంలో అప్పటి మా ప్రభుత్వం 4 గురుకుల పాఠశాల భవనాలు మంజూరు చేసింది. 19 నాటికి 80% మేర నిర్మాణం పనులు పూర్తయ్యాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. 2014-19 మధ్య కాలంలో 4 గురుకుల పాఠశాల భవనాలు 80% పనిచేసాం మేము. తర్వాత 5 ఏళ్ళు ఈ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పైస కూడా లేకుండా అట్లే నిలబెట్ట గురుకుల పాఠశాలలు. మరోసారి చంద్రబాబు కూడి ప్రభుత్వం ఏర్పాటు అసంతృప్తిగా నిలిచిపోయిన 4 గురుకుల భవనాల నిర్మాణం ప్రారంభించాం. డిజిటల్ ఎడ్యుకేషన్ కొరకు 25 గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేశాం. 107 గురుకుల పాఠశాలలో రెడ్ క్రాస్ యూనిట్ చేయడమైనది. చేనేత
చేనేతలకు పెద్దపీట, చేనేత కార్మికులకు పెద్దపీట. చేనేతలకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నాం. మగ్గాలు 200 యూనిట్, మగ్గాలకు 200 యూనిట్, మర మగ్గాలకు 500 యూనిట్లు అందజేస్తున్నాం. చేనేత వస్త్రాల విక్రయాలపై 5% GST మినహాయించాం. నూతన టెక్స్టైల్ పాలసీ తీసుకొచ్చాం. వివర్సాలను ఏర్పాటు చేయబోతున్నాం. వివర్సాలు ఏర్పాటు చేయబోతున్నాం. పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచాం. పాల వడ్డీ, థ్రిఫ్ట్ ఫండ్, ముద్ర రుణాలు పథకాలు అమలు చేస్తున్నాం. చేనేత వస్త్రాల విక్రయాలు పెంచేలా కో-ఆప్ ఆదిత్య బిర్లా గ్రూప్ ద్వారా ఒప్పందాలు చేసుకున్నాం. త్వరలో చేనేత సహకార ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నాం. ఇన్ని అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పేపర్లో ఇచ్చాడు. పాపం దేవచ్చది కనబడింది. ఈరోజు ఆలోచన చేయండి, ఎంత కష్టం ప్రభుత్వం, ఆర్థిక ఇబ్బంది ఉంది. త్వరలో